హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింహ వ్లాగ్స్. ఇవాళ నేను క్యాప్సికమ్ టమాటా కర్రీ చేస్తున్నాను. పావు కిలో క్యాప్సికమ్ ఇట్లా చిన్న చిన్న కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం మీడియం సైజు ఉల్లిగడ్డ ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాను. టమాటా కూడా ఒక చిన్న సైజు ఒక 3 టమాటాలు తీసుకొని ఇట్లా చిన్న చిన్న కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టి ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కుతుంది. ఇప్పుడు దీంట్లో ఉల్లిగడ్డ వేయించుకోవాలి. అది పసుపు వేయడం చూపించలేదండి. ఇప్పుడు ఉల్లిగడ్డ ఈ విధంగా ఉడికిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చివాసన అయిన తర్వాత ఉడికించుకోవాలి. అల్లం వెల్లిపాయ పచ్చివాసన పోయిందండి. ఇప్పుడు మనం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి. క్యాప్సికమ్ ముక్కలు ఈ విధంగా మంచిగా కలుపుకొని ఉడకనిచ్చుకోవాలి. క్యాప్సికమ్ ముక్కలు 70% ఉడికిన తర్వాత టమాటా ముక్కలు వేసుకొని ఉడకబెట్టుకోవాలి. టమాటాలు ఇప్పుడు 50% ఉడికిన తర్వాత ఇప్పుడు ఉప్పు కారం వేసుకుందాము. ఉప్పు మిరపొడి వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇవన్నీ పచ్చిమిరప మంచిగా పట్టుకుంటట్టు కలుపుకోవాలి. మొదలు కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగంటుతుంది. ఆయిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఉడికింది. ఆయిల్ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు మనం ధనియాల పొడి, జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి. కొంచెం వేస్తున్నాను. ఇంకేనండి, కూర ఉడికింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి, పక్కన ఇడ్లీ కూడా పెట్టాను. ఒక చుక్క ఆయిల్ లేకుండా పెట్టాను. చూపిస్తాను ఈ ఆయిల్ లేకుండా ఎలా ఉందనేది. చూడండి, ఆయిల్ ఒక చుక్క వేయలేదు. తీయడం కూడా మంచిగా వచ్చిందండి. చూడండి, దీంట్లోకి నేను పల్లి చట్నీ చేసిన. చూడండి, సాఫ్ట్గా బాగున్నాయండి ఇడ్లీలు. సరే, మీరు కూడా ఆయిల్ లేకుండా ట్రై చేయండి. అంటే దీనికి హోల్స్ వచ్చినాయండి, అందుకోసం నేను ఆయిల్ వేయలేదు. చూడండి, హోల్స్ వచ్చాయి, అందుకే ఆయిల్ లేకుండా వేసాను. ఒకసారి క్యాప్సికమ్ టమాటా ట్రై చేసి ఎలా ఉందో తెలియజేయండి.